ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్లు. అలాగే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని కూడా ఇద్దరు విజయవంతమైన కెప్టెన్లే. వీరి నాయకత్వంలో ముంబై, చెన్నై తలా 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచాయి. మరి ఐపీఎల్లో విఫలమైన కెప్టెన్ల జాబితాపై ఓ లుక్కిస్తే మళ్లీ విజయవంతమైన నాయకులే ముందుగా నిలుస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఓడిన కెప్టెన్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 సార్లు టైటిల్ తీసుకొచ్చిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా ధోని 91 మ్యాచ్లు ఓడిపోయాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కి 5 సార్లు టైటిల్ సాధించిన రోహిత్ శర్మ తాను నాయకుడిగా ఆడిన దాంట్లో 86 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసి 2వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఓడిన కెప్టెన్ల జాబితాలో గౌతమ్ గంభీర్ 4వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్ గా 47 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ 5వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ 41 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూశాడు.